వెల్కమ్ టు మురళీ మేథ్స్ ఆన్లైన్ క్లాసెస్। ఈ వీడియోలో మనం టాపిక్ 3 సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అనే టాపిక్ చూద్దాం। టాపిక్ 3 ఏంటంటే సహజ సంఖ్యలు పూర్ణాంకాలు। ఈ టాపిక్ మనకి 6th క్లాస్ లో పేజ్ నెంబర్ 17 to 29 లో ఉంది। 6th క్లాస్ పేజ్ నెంబర్ 17 నుంచి 29 వరకు ఉంది। ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే సహజ సంఖ్యలు। సహజ సంఖ్యలు అంటే నేచురల్ నంబర్స్। సహజ సంఖ్యలు నేచురల్ నంబర్స్। We use numbers 1, 2, 3 and so on so in counting. These numbers are called natural numbers. We use numbers 1, 2, 3 and so on so in counting. These numbers are called natural numbers. We express the set of natural numbers in the form n equal to set of elements 1, 2, 3, 4 and so on so. ఇది మనకి సహజ సంఖ్యలు। సహజ సంఖ్యలు అంటే మనకి 1, 2, 3 అండ్ సో ఆన్ సో ఇలా మనకి అనంతమైన సంఖ్యలు ఉండే దాన్ని ఏమంటారంటే న్యాచురల్ నంబర్స్, సహజ సంఖ్యలు అంటారు। అంటే లెక్కించే సంఖ్యలనే మనం ఏమంటారంటే సింపుల్గా సహజ సంఖ్యలు న్యాచురల్ నంబర్స్ అంటారు। నెక్స్ట్ న్యాచురల్ నంబర్స్ని దేంతో చూపిస్తారంటే క్యాపిటల్ ఎన్। న్యాచురల్ నంబర్స్ క్యాపిటల్ ఎన్తో మనం చూపిస్తారు। న్యాచురల్ నంబర్స్ దేంతో చూస్తామంటే క్యాపిటల్ ఎన్తో చూస్తాం మనం। ఎన్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ సో। నేచురల్ నంబర్స్లో ఉండే సంఖ్యలు ఏంటంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి। 1, 2, 3, 4 అండ్ సో ఆన్ సో అంటే అనంతమైన సంఖ్యలు కలిగి ఉండే సమితి ఏమవుతుందంటే నేచురల్ నంబర్స్ అవుతుంది। సహజ సంఖ్య సమితిని ఏమంటారంటే n ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ సో। ఇక్కడ మనకి స్మాలెస్ట్ నేచురల్ నంబర్ ఎంత అంటే 1। గ్రేటెస్ట్ నేచురల్ నంబర్ అంటే యూ కెనాట్ సే, మనం చెప్పలేము। ఓకే, ఇక్కడ మనకి అడిగే బిట్స్ ఏంటంటే నేచురల్ నంబర్స్ నుంచి స్మాలెస్ట్ నేచురల్ నంబర్ ఈక్వల్ టు డాష్ అంటారు। నేచురల్ నెంబర్ ఇక్కడ మనకి స్మాల్ నెంబర్ ఎంత అంటే 1। నెక్స్ట్ గ్రేటెస్ట్ నేచురల్ నెంబర్ ఎంతంటే యూ కెనాట్ సే, మనం చెప్పలేము। ఓకే, ఇది మనకి దీని ఆన్సర్ చెప్పలేము। సో ఇది ఏమంటారు మనకి సహజ సంఖ్యలు నేచురల్ నెంబర్స్। సక్సెసర్ ఆఫ్ 49, సక్సెసర్ ఆఫ్ 12, సక్సెసర్ ఆఫ్ 24, నెక్స్ట్ ప్రెడిసర్ ఆఫ్ 2, ప్రెడిసర్ ఆఫ్ 44, ప్రెడిసర్ ఆఫ్ 69। ఇవి మనకి ఇందులో ఈ టాపిక్ లో వచ్చే బిట్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి। సక్సెసర్ ఆఫ్ 49 మీన్స్ సింప్లీ గివెన్ నెంబర్ ప్లస్ 1। సక్సెసర్ ఆఫ్ 49 మీన్స్ సింప్లీ ద గివెన్ నెంబర్ ప్లస్ 1। సక్సెసర్ అంటే ఇచ్చిన నెంబర్కి ఏం చేయాలంటే ప్లస్ 1 యాడ్ చేయాలి। 49 ప్లస్ 1 50। నెక్స్ట్ సక్సెసర్ ఆఫ్ 12 దట్ మీన్స్ గివెన్ నెంబర్ ప్లస్ 1। 12 ప్లస్ 1 13। నెక్స్ట్ సక్సెసర్ ఆఫ్ 24 దట్ మీన్స్ 24 ప్లస్ 1 25। next predecessor of 2 that means predecessor means given number minus 1, successor means given number plus 1, predecessor means given number minus 1 simply। so predecessor of 2 means given number minus 1 that means 2 minus 1 1। next predecessor of 44 that means 43, 44 minus 1 43। next predecessor of 69 that means given number minus 1, 69 minus 1 68। తెలుగులో మనకి ప్రెడిసర్ సక్సెసర్ ప్రెడిసర్ అంటే సక్సెసర్ మీన్స్ ఉత్తర సంఖ్య, నెక్స్ట్ ప్రెడిసర్ అంటే పూర్వ సంఖ్య। తెలుగులో కంటే ఇంగ్లీష్లో చూడండి, సక్సెసర్ మీన్స్ గివెన్ నెంబర్ ప్లస్ 1, ప్రెడిసర్ మీన్స్ గివెన్ నెంబర్ మైనస్ 1। ఈ టాపిక్లో మనకి ఇది చాలా ఇంపార్టెంట్। హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు। హోల్ నెంబర్స్ అంటే పూర్ణాంకాలు। పూర్ణాంకాలని సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ W ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్ సో। హోల్ నెంబర్స్ దేనితో చూస్తారంటే డబ్ల్యూతో చూస్తాం। అసలు హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు అంటే హోల్ నెంబర్స్ మీన్స్ ఏ నేచురల్ నెంబర్స్ ఇన్క్లూడింగ్ విత్ 0 ఇస్ కాల్డ్ హోల్ నెంబర్స్। నేచురల్ నెంబర్స్ లో మనకి 0 కూడా యాడ్ అవుతాయి, అదేమవుతుందంటే పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ అవుతుంది। ఓకే, హోల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏ నేచురల్ నెంబర్స్ ఇన్క్లూడింగ్ విత్ 0 ఇస్ కాల్డ్ హోల్ నెంబర్స్। నేచురల్ నెంబర్స్ లో మనకి 0 కూడా యాడ్ అవుతుంది, అది ఏమవుతుందంటే హోల్ నెంబర్ సెట్ అవుతుంది। సో ఇక్కడ 1, 2, 3 అండ్ సో ఆన్ సో నేచురల్ నెంబర్స్, దాంతోపాటు ఇక్కడ మనకి 0 యాడ్ అవుతుంది, అది ఏమవుతుందంటే హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు అవుతుంది। ఇక్కడ మనకి స్మాలెస్ట్ హోల్ నెంబర్, గ్రేటెస్ట్ హోల్ నెంబర్ 2 బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్। స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఎంత ఇందులో మనకి 0, స్మాలెస్ట్ హోల్ నెంబర్ 0। నెక్స్ట్ గ్రేటెస్ట్ హోల్ నెంబర్ యూ కెనాట్ సే, చెప్పలేము। ఆన్సర్ ఏంటంటే చెప్పలేము, ఎందుకంటే సో ఆన్ సో కాబట్టి చెప్పలేము, యూ కెనాట్ సే, చెప్పలేము। ఓకే, నెక్స్ట్ లెట్స్ థింక్, ఇది మనకి పేజ్ నెంబర్ 16లో ఉంది। ఆర్ ఆల్ నేచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్, అన్ని నేచురల్ నెంబర్స్ మనకి హోల్ నెంబర్స్ అవుతాయా? నెక్స్ట్ ఆర్ ఆల్ హోల్ నెంబర్స్ నేచురల్ నెంబర్స్, ఆర్ ఆల్ హోల్ నెంబర్స్ నేచురల్ నెంబర్స్, ఇక్కడ అన్ని హోల్ నెంబర్స్ కూడా నేచురల్ నెంబర్స్ అవుతాయని అడుగుతున్నారు। ఇక్కడ రెండు కూడా ఆన్సర్ ఏంటంటే నో। ఎందుకు నో అంటే నేచురల్ నెంబర్స్లో మనకి 0 ఉండదు,
ఇక్కడ చూడండి ఆర్ ఆల్ నేషనల్ నెంబర్స్ హోల్ నెంబర్స్, అన్ని నేషనల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అవుతాయంటే అవ్వవు, ఎందుకంటే జీరో మనకి ఎక్స్ట్రా ఉంది. ఓకే, అదనంగా మనకి జీరో ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, నో అవుతుంది. నెక్స్ట్ ఆర్ ఆల్ హోల్ నెంబర్స్ నేషనల్ నెంబర్స్, ఇక్కడ మనకి హోల్ నెంబర్స్ వేరు నేషనల్ నెంబర్స్ వేరు, ఎందుకంటే నేషనల్ నెంబర్స్ మనకి జీరో ఉండదు, ఇక్కడ హోల్ నెంబర్స్ లో మనకి జీరో ఉంటుంది. సో బోత్ ఆర్ డిఫరెంట్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే నో అవుతుంది. ఆన్సర్ నో. మనకి 46కి మధ్యలో హోల్ నెంబర్స్, దీనికి ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే b మైనస్ a మైనస్ 1. b మైనస్ a మైనస్ 1. b మీన్స్ బిగ్గర్ నంబర్, a మీన్స్ స్మాల్ నెంబర్. బిగ్ నెంబర్లో స్మాల్ నెంబర్ రెండు మైనస్ చేయాలి, మైనస్ చేసిన తర్వాత ఫైనల్గా మళ్ళీ -1 చేయాలి. ఓకే, బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ రెండు కూడా మైనస్ చేయాలి, ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ తర్వాత మళ్ళీ ఏం చేయాలి, -1 చేయాలి. ఇది ఫార్ములా b మైనస్ a మైనస్ 1. ఓకే, ఫస్ట్ వెరీ బిగ్ నెంబర్ 46 మైనస్ 27, రెండు మైనస్ చేయాలి. నెక్స్ట్ -1 అగైన్ -1. 46 మైనస్ 27, ఆఫ్టర్ దట్ -1. 46 మైనస్ 27 చేద్దాం. 46 మైనస్ 27, 16 మైనస్ 7 9, 3 మైనస్ 2 1, సో 19 వచ్చింది. 19 minus 1, so answer is 18. This is the most important for the TET and DSC exams. Properties of whole numbers, ఇది మనకి పేజ్ నెంబర్ 18 లో ఉంది టాపిక్. హోల్ నంబర్స్ యొక్క ప్రాపర్టీస్, పూర్ణాంకాల ధర్మాలు. ఓకే, ఫస్ట్ అందులో మనకి 5 ఉంటాయి మనకి ప్రాపర్టీస్. ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ, కాంపిటేటివ్ ప్రాపర్టీ, నెక్స్ట్ థర్డ్ వన్ అసోసియేటివ్ ప్రాపర్టీ, ఫోర్త్ వన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, లాస్ట్ వన్ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఫస్ట్ వన్ క్లోజర్ ప్రాపర్టీ, a ప్లస్ బి బిలాంగ్స్ టు w. ఇక్కడ మనకి a అనేది మనకి పూర్ణాంకం, b అనేది పూర్ణాంకం అయితే ఆ రెండు కూడా యాడ్ చేస్తే మనకి వచ్చే సంఖ్య అంటే పూర్ణాంకం ఏమవుతుందంటే మనకి a ప్లస్ బి ఈక్వల్ టు a ప్లస్ బి బిలాంగ్స్ టు w అవుతుంది. అంటే a అనేది ఒక పూర్ణాంకం, b అనేది పూర్ణాంకం అయితే రెండు కలిపితే వచ్చే పూర్ణాంకం కూడా మనకి అది మనకి బిలాంగ్స్ టు w, హోల్ నెంబర్స్కి చెంది ఉంటుంది, పూర్ణాంకాల సమితికి చెంది ఉంటుంది అని అర్థం. ఈ ప్రాపర్టీని ఏమంటారంటే క్లోజర్ ప్రాపర్టీ అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ కాంపిటేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ మనకి a అనేది మనకి హోల్ నెంబర్, b అనేది హోల్ నెంబర్. నెక్స్ట్ రెండు కలిపితే మనకి a ప్లస్ బి ఈక్వల్ టు b ప్లస్ ఏ. ఏకి b యాడ్ చేసినా మనకి bకి a యాడ్ చేసినా మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది, a ప్లస్ బి ఈక్వల్ టు b ప్లస్ ఏ. ఓకే, దిస్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ కాంపిటేటివ్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. ఇవన్నీ కూడా విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ప్లస్ దృష్ట్యా, ఓకే, సంకలనం దృష్ట్యా. సో కాంపిటేటివ్ ప్రాపర్టీ ఏంటంటే a ప్లస్ బి ఈక్వల్ టు b ప్లస్ ఏ. ఏకి b యాడ్ చేసినా bకి a యాడ్ చేసినా మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 ప్లస్ 2 3, 2 ప్లస్ 1 3. ఓకే, 1 ప్లస్ 2 3, 2 ప్లస్ 1 3. సో బోత్ ఆర్ ఈక్వల్. సో ఈ ప్రాపర్టీని ఏమంటారంటే కాంపిటేటివ్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. నెక్స్ట్ థర్డ్ వన్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇందులో మనకి 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ a అనేది మనకి హోల్ నెంబర్, b అనేది హోల్ నెంబర్, c అనేది హోల్ నెంబర్ అయితే మనకి a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. దిస్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ అసోసియేటివ్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. ఇక్కడ మనకి a హోల్ నెంబర్, b అనేది హోల్ నెంబర్, c అనేది హోల్ నెంబర్ అయితే ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ నెంబర్స్ తీసుకుందాం. 1 a మీన్స్ 1, b మీన్స్ 2, c మీన్స్ 3. a మీన్స్ 1, a మీన్స్ 1, b మీన్స్ 2, c మీన్స్ 3. ఫర్ ఎగ్జాంపుల్ a మీన్స్ 1 ప్లస్ b ప్లస్ c, దట్ మీన్స్ b ప్లస్ c మీన్స్ 2 ప్లస్ 3. 2 ప్లస్ 3 ఎంత మనకి 5, 5 ప్లస్ 1 6. సో a ప్లస్ b ప్లస్ రిజల్ట్ ఎంత వస్తుంది మనకి 6 వచ్చింది. a మీన్స్ 1, b మీన్స్ 2, c మీన్స్ 3. 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 1 6. సో ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే 6 వచ్చింది. నెక్స్ట్ రైట్ సైడ్ చూద్దాం. a ప్లస్ b ప్లస్ c. a ప్లస్ b మీన్స్ 1 ప్లస్ 2, a ప్లస్ b మీన్స్ 1 ప్లస్ 2 3, 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6. ఇది కూడా మనకు రిజల్ట్ ఏమి వచ్చింది మనకి 6 వచ్చింది. సో బోత్ ఆర్ సేమ్. సో a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. సో దిస్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ అసోసియేటివ్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. ఇది మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ ఏంటంటే ఇందులో మనకి ఒక ప్లస్ ఒక ఇంటూ ఉంటుంది, ఒక ప్లస్ ఒక ఇంటూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో ఏముంటుందంటే ఒక ప్లస్ ఒక ఇంటూ ఉంటుంది. a ఇంటూ b ప్లస్ c ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ c. దిస్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. a ఇంటూ b ప్లస్ c ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ c. అంటే ఏని bతో మల్టిప్లికేషన్ చేయాలి, నెక్స్ట్ ఏని cతో కూడా మల్టిప్లికేషన్ చేయాలి. a ఇంటూ b ప్లస్ a ఇంటూ c. సో దిస్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. ఇది మనకి ఇక్కడ a ఇంటూ
ఏ ఇంటూ బి ప్లస్ సి. ఫర్ ఎగ్జాంపుల్ 3 నెంబర్స్ తీసుకుందాం. ఏ మీన్స్ 1, బి మీన్స్ 2, సి మీన్స్ 3. ఏ మీన్స్ 1, ఫర్ ఎగ్జాంపుల్ ఏ మీన్స్ 1, బి మీన్స్ 2, సి మీన్స్ 3. చూద్దాం. ఇక్కడ ఏ మీన్స్ 1 ఇంటూ బి ప్లస్ సి మీన్స్ 2 ప్లస్ 3. 2 ప్లస్ 3. 2 ప్లస్ 3 ఎంత మనకి 5. 2 ప్లస్ 3 మీన్స్ 5. 5 ఇంటూ 1 5. సో ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ ఏమొచ్చింది, మనకి 5 వచ్చింది. ఎల్హెచ్ఎస్ 5. బి ప్లస్ 3 దట్ మీన్స్ 2 ప్లస్ 3 5. 5 ఇంటూ 1 5. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ చూద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి మీన్స్ 1 ఇంటూ 2. 1 ఇంటూ 2 ప్లస్ ఏ ఇంటూ సి దట్ మీన్స్ 1 ఇంటూ 3. 1 ఇంటూ 2 2 ప్లస్ 1 ఇంటూ 3 3. 2 ప్లస్ 3 5. ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 5 వచ్చింది. ఆర్హెచ్ఎస్ కూడా మనకి 5 వచ్చింది. సో బోత్ ఆర్ సేమ్. సో దిస్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. ఇక్కడ ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఏని బితో మల్టిప్లై చేయాలి, ఏని సితో కూడా మల్టిప్లై చేయాలి. సో దిస్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. ఇవన్నీ కూడా విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్ ఐడెంటిటీ ప్రాపర్టీ. లాస్ట్ వన్ ఐడెంటిటీ ప్రాపర్టీ ఏంటంటే ఏ ప్లస్ 0 ఈక్వల్ టు ఏ. ఏ ప్లస్ 0 ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ ఏ ఇంటూ 1 ఈక్వల్ టు ఏ. ఏకి 0 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఏ వస్తుంది. నెక్స్ట్ ఏ ఇంటూ 1 ఈక్వల్ టు ఏ. ఏని 1తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, మళ్ళీ ఏ వస్తుంది. సో దిస్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ ఐడెంటిటీ ప్రాపర్టీ. లాస్ట్ వన్ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ప్లస్ 0 ఈక్వల్ టు ఏ. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయి. ఏ 3 తీసుకుందాం. 3కి 0 యాడ్ చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ 3 వస్తుంది. 3కి 0 యాడ్ చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ 3 వస్తుంది. ఇక్కడ మనకి 0ని ఏమంటారంటే ఐడెంటిటీ అంటారు. దీన్ని ఏమంటారంటే ఐడెంటిటీ. ఇది ఎడిటివ్ ఐడెంటిటీ. దీన్ని ఏమంటారంటే ఎడిటివ్ ఐడెంటిటీ. హియర్ 0 ఇస్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. ఓకే. నెక్స్ట్ ఏ ఇంటూ 1 ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ ఏ ఇంటూ 1 ఈక్వల్ టు ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 3 తీసుకుందాం. 3 ఇంటూ 1 ఈక్వల్ టు 3. మళ్ళీ మనకి ఏమొచ్చింది, 3 వచ్చింది. 3ని ఏ నెంబర్తో మల్టిప్లై మళ్ళీ 3 వస్తుందంటే 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 3 వస్తుంది. 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 3 వస్తుందంటే 1. సో హియర్ 1 ఈస్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇక్కడ మనకి 2 బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బిట్స్ ఏంటంటే ఫస్ట్ బిట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎడిటివ్ ఐడెంటిటీ ఇస్ డాష్. ఆన్సర్ వచ్చి మనకి 0. ఎడిటివ్ ఐడెంటిటీ ఫస్ట్ బిట్ మనకి టాపిక్లో చాలా ఇంపార్టెంట్ అంటే ఎడిటివ్ ఐడెంటిటీ. ఎడిటివ్ ఈజ్ డాష్. ఆన్సర్ ఈజ్ 0. ఆన్సర్ ఈజ్ 0. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆన్సర్ ఈజ్ 1. ఓకే. 2 బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎడిటివ్ ఐడెంటిటీ 0 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది. 1కి మనం యాడ్ చేస్తే మళ్ళీ 1 వస్తుంది. 1కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మళ్ళీ 1 వస్తుంది అంటే 0. సో హియర్ 0 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. ఎడిటివ్ ఐడెంటిటీ అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంది. 7 మనం దేనితో మల్టిప్లై మళ్ళీ 7 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంది. 7ని ఏ నెంబర్తో మల్టిప్లై మళ్ళీ 7 వస్తుందంటే ఆన్సర్ వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో హియర్ 1 ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకే. హియర్ 1 ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. హియర్ 0 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దట్ అటెండ్ డిఎస్సి. ఎక్సర్సైజ్ 2.2 పేజ్ నెంబర్ 23. పేజ్ నెంబర్ 23లో ఉన్న ఎక్సర్సైజ్ 2.2 సమ్ చూద్దాం. ఏ మిల్క్ వెండర్ సప్లైస్ 56 liters of milk in the morning and 44 liters of milk in the evening to a hostel. If the milk cost is 50 rupees per liter, how much money he gets per day? మనకి క్వశ్చన్ ఏంటంటే ఏ మిల్క్ వెండర్ సప్లైస్ 56 liters of milk in the morning. ఇక్కడ మనకి ఒక హాస్టల్కి పాలు సప్లై చేస్తున్నారు. ఎంత సప్లై చేస్తున్నారంటే 56 liters మనకి సప్లై చేస్తున్నారు. 56 liters మార్నింగ్ సప్లై చేస్తున్నారు. నెక్స్ట్ అండ్ 44 liters ఆఫ్ మిల్క్ కింద ఈవినింగ్. 44 liters ఈవినింగ్ సప్లై చేస్తున్నారు. దేనికి? హాస్టల్కి. 56 liters మార్నింగ్ సప్లై చేస్తున్నారు హాస్టల్కి. నెక్స్ట్ 44 liters మిల్క్ ఈవినింగ్ సప్లై చేస్తున్నారు హాస్టల్కి.
ఇఫ్ ద మిల్క్ కాస్ట్ 50 రూపీస్ పర్ లీటర్, 1 లీటర్ కాస్ట్ ఏంటంటే 50 రూపీస్, హౌ మచ్ మనీ ఈ గెట్స్ పర్ డే, ఒక రోజుకి అతనికి ఎంత వస్తుంది చూద్దాం. ఫస్ట్ మార్నింగ్ ఇచ్చేది మనకి హాస్టల్కి 56 లీటర్స్, నెక్స్ట్ 44 లీటర్స్ ఆఫ్ మిల్క్ కింద ఈవినింగ్ టైం ఎంత అంటే 44 లీటర్స్. రెండు యాడ్ చేస్తే మనకి ఇది మార్నింగ్ ఇది ఈవినింగ్. 6 + 4 10 క్యారీ 1 1 + 5 6 6 + 4 10. టోటల్గా ఎన్ని లీటర్స్ అంటే రోజుకి ఎన్ని లీటర్స్ వేస్తున్నారంటే 100 లీటర్స్ సప్లై చేస్తున్నారు. ఓకే, ఒక రోజుకి ఎన్ని లీటర్స్ 100 లీటర్స్. 100 లీటర్స్. 1 లీటర్ కాస్ట్ ఎంత అంటే 50 రూపీస్. 100 × 50 దట్ మీన్స్ 5000 రూపీస్. ఆన్సర్ ఈజ్ 5000. Chandra and Venu purchased 12 notebooks and 10 notebooks respectively. Chandra and Venu purchased 12 notebooks and 10 notebooks respectively. The cost of each notebook is 15 rupees. Then how much amount should they pay to the shopkeeper? Shopkeeper ki enta amount pay cheyali. Chandra konna books ente Chandra konna books 12 notebooks. Next respectively ante Chandra 12 notebooks. Next Venu konna books 10 notebooks. Okay, Chandra 12, next Venu konna books 10 notebooks. ఇద్దరు కలిపి కొన్న బుక్స్ ఏంటంటే 22 notebooks. ఓకే, చంద్ర కొన్న బుక్స్ 12 notebooks, వేణు కొన్న బుక్స్ 10 books. రెండు యాడ్ చేస్తే మనకి 22 notebooks వచ్చినాయి. ఇక్కడ మనకి ద కాస్ట్ ఆఫ్ ఈచ్ నోట్బుక్ ఈజ్ 15 రూపీస్. కాస్ట్ ఆఫ్ 1 notebook ఎంతంటే ఒక పుస్తకం వేల ఎంత అంటే 15 రూపీస్. సో షాప్ కీపర్కి ఎంత అమౌంట్ పే చేయాలంటే 22 × 15 చేయాలి. ఓకే, టోటల్ బుక్స్ 22, కాస్ట్ ఆఫ్ ఈచ్ నోట్బుక్ 15 రూపీస్. సో 22 × 15 చేయాలి. చేద్దాం. 22 × 15 22 × 15 2 5 are 10 2 5 are 10 10 + 1 11. నెక్స్ట్ 22 0 3 3. షాప్ కీపర్కి ఎంత అమౌంట్ పే చేయాలంటే 330 రూపీస్ పే చేయాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇందులో మనకి 1 2 3 4 5 బిట్స్ ఉన్నాయి. 5 బిట్స్ చూద్దాం. 3 + 1991 + 7 = 3 + 7 + 1991. A + B + C A + B + C = A + C + B. This property is called commutative property with respect to addition. ప్లస్ ప్లస్ అన్ని కూడా ప్లస్ ఉన్నాయి. అది ఏమవుతుందంటే కాంపిటేటివ్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. చూద్దాం. కాంపిటేటివ్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఇదే మనకి కాంపిటేటివ్ అండర్ ఎడిషన్. కాంపిటేటివ్ అండర్ ఎడిషన్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది. A + B = B + A. దిస్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ కాంపిటేటివ్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. ఇక్కడ మనకి 3 ఎలిమెంట్స్ ఇచ్చారు. A + B + C = A + C + B. సో దిస్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ commutative property under addition. So answer is C. Option is C. Next 2 × 68 × 50 = 2 × 50 × 68. A × B × C. A × B × C = A × C × B. సో ఇక్కడ మనకి కాంపిటేటివ్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. ఇక్కడ మనకి ప్లస్ ఉంది పైన, ఇక్కడ కింద ఇంటూ ఉంది. 2 × 68 × 50 = 2 × 50 × 68. A × B × C = A × C × B. So this property is called commutative property with respect to multiplication. Commutative property with respect to multiplication. Last one. Commutative under multiplication. Last one. So ఇక్కడ ఏమవుతుందంటే E అవుతుంది. E. Next third one most important. Third one fourth one most important. Third one fourth one చాలా ఇంపార్టెంట్. 1 అంటే ఎడిటివ్ ఐడెంటిటీ, నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ రెండు ఉన్నాయి మనకి. 1 అంటే మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. 1 మీన్స్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో ఇక్కడ B అవుతుంది. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ మీన్స్ 1. నెక్స్ట్ 0 మీన్స్ ఎడిటివ్ ఐడెంటిటీ. ఎడిటివ్ ఐడెంటిటీ 0, నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1. సో 0 అంటే రాస్తాం మనం ఇక్కడ ఎడిటివ్ ఐడెంటిటీ కాబట్టి ఇక్కడ A రాస్తాం. ఫోర్త్ వన్ A. ఓకే, 1 is called multiplicative identity, 0 is called additive identity. Next last one 879 into 100 plus 30. ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో మనకి ఒక ఇంటూ ఒక ప్లస్ వస్తుంది. అదే మనకి కీ పాయింట్. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో మనకి ఒక ఇంటూ ఒక ప్లస్ వస్తుంది. చూడండి ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్ అంటే రెండు వస్తాయి.
మల్టిప్లికేషన్ వస్తుంది, నెక్స్ట్ ఎడిషన్ వస్తుంది. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మనకి కీ పాయింట్ ఏంటంటే ఒక ప్లస్ ఒక ఇంటూ రెండు వస్తాయి. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ మనకి ఒక ఇంటూ వచ్చింది, ఇక్కడ ప్లస్ వచ్చింది. సో ఇదేమవుతుందంటే సింపుల్గా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే డి అవుతుంది. ఓకే, ఇదంతా మనం చదవక్కర్లేదు, డైరెక్ట్గా ఒక ఇంటూ ఒక ప్లస్ ఉంటే అది ఏమవుతుందంటే గ్యారంటీగా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అవుతుంది. అందులో మనకి ఒక మల్టిప్లికేషన్ ఒక ఎడిషన్ రెండు ఉంటాయి, మల్టిప్లికేషన్ ఎడిషన్ రెండు ఉంటాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఫిఫ్త్ వన్ డి అవుతుంది.